హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గురు ఛానల్. ఈరోజు నేను మీకు ప్రజెంట్ చేసేది ఏపీ FLN మాడ్యూల్ 10కి సంబంధించిన భాషా గణితంలోని పునాది అక్షరాస్యత కొరకు పాఠశాల నాయకత్వం, లీడర్షిప్ ఫర్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ సంబంధించిన క్విజ్ ఆన్సర్స్ నేను మీకు ప్రజెంట్ చేస్తున్నాను. డియర్ టీచర్స్, నా ఈ ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, నా వీడియోపై కామెంట్ చేయండి. నా ఛానల్ ఇప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. యాజ్ యూజువల్ గానే క్విజ్ లో 40 క్వశ్చన్స్ ఉంటాయి. 40 క్వశ్చన్స్ కూడా ర్యాండమ్ గా వస్తాయి. 20 క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయాలి. 75% మనం కరెక్ట్ గా ఆన్సర్ చేసినట్టయితే మీరు ఈ మాడ్యూల్లో సక్సెస్ సాధించిన వాళ్ళు అవుతారు. అయితే నేను వీడియో సమయాభావం వల్ల కేవలం క్వశ్చన్ ఆన్సర్స్ మాత్రమే చదువుతుంటుంటాను. మీరు ఫాలో అవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా క్విజ్ ఆన్సర్స్ ఏ విధంగా ఉన్నాయనేది చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఒక పిల్లవాడు తన ఎడమ చేతితో రాస్తాడు మరియు దానితో పనులు చేయడం సౌకర్యంగా ఉంటుంది. వారి పట్ల ఇలా ఉండాలి. సరైన సమాధానము అతని ఆమెను ప్రోత్సహించాలి. నెక్స్ట్ క్వశ్చన్, బోధనా నాయకత్వంలో తప్పనిసరిగా పాఠశాలలో కల్పించే అన్ని ప్రక్రియల్లో తప్పనిసరిగా కేంద్రంగా ఉండవలసినది. సరైన సమాధానము విద్యార్థి. నెక్స్ట్ క్వశ్చన్, సహకార నాయకత్వం యొక్క లక్షణాల్లో ఒకటి. దీనికి సరైన సమాధానము వాటాదారుల మధ్య పరస్పర విశ్వాసం మరియు గౌరవాన్ని. నెక్స్ట్ క్వశ్చన్, పునాది అక్షరాస్యత మరియు సంఖ్యాశాస్త్రం యొక్క భావన ఈ వయసు పిల్లలకు వర్తిస్తుంది. దీనికి సరైన సమాధానము 3 నుండి 9 సంవత్సరాల వయసు సమూహం. ఇక్కడ మీరు టీచర్స్ గమనించండి, గ్రీన్ టిక్ మార్క్ కలిగినవి సరైన ఆన్సర్లుగా మీరు పరిగణిస్తారని ఆశిస్తున్నాను. గత లాస్ట్ వీడియోస్ నుంచి కూడా ఇదే ఇండికేటర్ మీకు అందించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కింది తరగతి గది అభ్యాసాలలో ఏది పునాది వయస్సు పిల్లలకు అభివృద్ధికి తగినది? క్రమం తప్పకుండా రోజువారీ పనులను అందించడం. ఇది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఏ పని ద్వారా పిల్లల విద్యలో కుటుంబాలతో పాఠశాలలు భాగం పంచుకోలేవు? దీని కరెక్ట్ ఆన్సర్ విద్యార్థులకు హోంవర్క్ ఇవ్వడం ద్వారా. నెక్స్ట్ క్వశ్చన్, పెడగోగి లీడర్షిప్ వహించే నాయకుడు ఈ సమగ్ర రంగంలో నైపుణ్యం కలిగి ఉండాలి. దీనికి సరైన సమాధానం వచ్చి 3 నుండి 9 సంవత్సరాల వయస్సు పిల్లలకు ఉపయోగపడే బోధనల గురించి. నెక్స్ట్ క్వశ్చన్, వాటాదారులతో సహకారంతో వేటిని ప్రోత్సహించవచ్చు? దీనికి సరైన సమాధానము విద్యార్థుల అభ్యసన ఫలితాల సాధనలో జవాబుదారీతనం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో అనుకూల నాయకుని లక్షణం కానిది ఏది? దీనికి సరైన సమాధానము ప్రజల మాట వినకపోవడం. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లలు టెక్స్ట్ నుండి అర్థం చేసుకోవడానికి అనుమతించే ఖచ్చితత్వం, వేగం, వ్యక్తీకరణ మరియు గ్రహణ శక్తితో వచనాన్ని చదవగల సామర్థ్యం దీనిని సూచిస్తుంది. సరైన సమాధానం వచ్చి ధారాళంగా చదవడం. నెక్స్ట్ క్వశ్చన్, రోజువారీ జీవితంలో సాధారణ సంఖ్యాపరమైన భావనలకు కారణాలు చెప్పే అన్వయించే పిల్లల సామర్థ్యాన్ని ఇందులో భాగంగా పరిగణించవచ్చు. సరైన సమాధానం వచ్చి పునాది సంఖ్యాశాస్త్రం. నెక్స్ట్ క్వశ్చన్, స్కూల్ డెవలప్మెంట్ ప్లాన్ అనేది స్కూల్ లీడర్చే ఈ విధంగా నిర్వహించబడే పాఠశాల ఆధారిత కార్యకలాపం. దీనికి సరైన సమాధానము విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, సంఘం మరియు ఎస్ఎంసి. నెక్స్ట్ క్వశ్చన్, దృక్పథం విజన్ గురించి క్రింది వాటిలో ఏది నిజం కాదు? దీనికి సరైన సమాధానం విజన్ కు నిర్దిష్ట కాల పరిమితి లేదు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ భావనలో ఏది పాఠశాలలో FLN కి సంబంధించి ముఖ్యమైనది కాదు? దీనికి సరైన సమాధానం సమాజం మరియు తల్లిదండ్రులతో కమ్యూనికేట్ చేయకపోవడం.
నెక్స్ట్ క్వశ్చన్, రోజువారీ జీవితంలో సాధారణ సంఖ్యాపరమైన భావనలకు కారణాలు చెప్పే అన్వయించే పిల్లల సామర్థ్యాన్ని ఇందులో భాగంగా పరిగణించవచ్చు. దీనికి సరైన సమాధానము పునాది సంఖ్యాశాస్త్రం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏది ఇంట్లో నేర్చుకోవడం అనే కార్యకలాపంలో చేర్చబడలేదు? సరైన సమాధానం వచ్చి తల్లిదండ్రులు నిరక్షరాస్యులైతే వివక్ష చూపడం. నెక్స్ట్ క్వశ్చన్, 3 నుండి 9 సంవత్సరాల వయసు గల పిల్లల్లో వ్యవహరించేటప్పుడు పాఠశాల నాయకుని యొక్క సరైన వైఖరి ఎలా ఉండాలి? దీనికి సరైన సమాధానము సానుకూల మరియు సౌకర్యవంతమైన మనస్తత్వం. నెక్స్ట్ క్వశ్చన్, పరివర్తన నాయకత్వానికి వీటిలో ఏది నిజం కాదు? సరైన సమాధానం వచ్చి ఆర్థిక నిర్వహణ. నెక్స్ట్, FLN సందర్భంలో పాఠశాల అభివృద్ధి ప్రణాళికకు వీటిలో ఏది అవసరం? దీనికి సరైన సమాధానం 3 నుండి 9 సంవత్సరాల వయసు గల పిల్లల అభివృద్ధి అవసరాల కోసం ప్రణాళిక. నెక్స్ట్ క్వశ్చన్, ఫౌండేషన్ స్టేజ్ లెర్నింగ్ కు తగినది కాని స్కూల్ లీడర్ యొక్క లక్షణం. దీనికి సరైన సమాధానం అధీకృత విధానం. నెక్స్ట్ క్వశ్చన్, 3 నుంచి 9 సంవత్సరాల వయసు గల పిల్లలకు ఈ బోధనలో ఏది సంబంధితంగా ఉండదు? దీనికి సరైన సమాధానము బొమ్మల ఆధారంగా. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏది FLN యొక్క అభివృద్ధి లక్ష్యం కాదు? సరైన సమాధానం వచ్చి పిల్లలు భాగస్వామ్య అభ్యాసకులుగా మారుతారు మరియు తక్షణ. నెక్స్ట్ క్వశ్చన్, ఉపాధ్యాయులు పిల్లలకు తప్పనిసరిగా కొత్త సమాచారాన్ని పరిచయం చేయాలి మరియు అది దీనితో సమన్వయపరిచినదిగా ఉండాలి. దీనికి సరైన సమాధానం ముందే తెలిసిన దానికి. నెక్స్ట్ క్వశ్చన్, వీటిలో ఏది పాఠశాల, కుటుంబం, సంఘం మధ్య ప్రమేయం కాదు? సరైన సమాధానం వచ్చి పాల్గొనేలా. నెక్స్ట్ క్వశ్చన్, బోధనా నాయకుడి పాత్ర. దీనికి సరైన సమాధానము పిల్లలకు తోడ్పడే వివిధ బోధనా పద్ధతులపై ఉపాధ్యాయులకు. నెక్స్ట్ క్వశ్చన్, FLN సందర్భంలో పెద్దలు మరియు పిల్లల మధ్య సంబంధం ఎలా ఉండాలి? సరైన సమాధానం వచ్చి భయం లేని మరియు ఆనందకరమైనదిగా. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పాఠశాల నాయకుడు 3 నుండి 6 సంవత్సరాల వయసు గల పిల్లలను దీని ద్వారా నిమగ్నం అయ్యేలా ప్రోత్సహించవచ్చు. దీనికి సరైన సమాధానం ఆట ఆధారిత బోధనా పద్ధతులు. నెక్స్ట్ క్వశ్చన్, పాఠశాలకు ఉదయం చేరుకునే సమయాన్ని నిర్వహించడానికి మొదటి తరగతి ఉపాధ్యాయుడు ఏ వ్యూహాన్ని అనుసరించాలి? దీనికి సరైన సమాధానం వచ్చి సమూహ పఠనం వంటి పిల్లల కోసం సాధారణ రాక పనులను ఏర్పాటు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి 3వ తరగతి అనేది పిల్లల్లో ముఖ్యమైన అభ్యాసన దశ. ఇది మార్పును సూచిస్తుంది. దీనికి సమాధానము చదవడం నేర్చుకోండి నుండి నేర్చుకోవడానికి చదవండి. ఇది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రభావవంతమైన పాఠశాల తల్లిదండ్రుల భాగస్వామ్యాన్ని విశ్వసించే నాయకులు ఎక్కువగా ఈ విషయాన్ని పేర్కొంటారు. సరైన సమాధానం వచ్చి తల్లిదండ్రులందరూ తమ పిల్లలకు మద్దతు ఇవ్వగలరు. నెక్స్ట్ క్వశ్చన్, పాఠశాల నాయకత్వం దీనిని చేయవచ్చు. సరైన సమాధానం వచ్చి పిల్లలలో బలమైన పునాది అభ్యసన సామర్థ్యాలను. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లల అధికారిక పాఠశాల ప్రక్రియలోకి ప్రవేశించడాన్ని సూచించే ఏ నైపుణ్యాన్ని గేట్వే నైపుణ్యంగా పరిగణించవచ్చు? కరెక్ట్ ఆన్సర్ వచ్చి ప్రాథమిక అక్షరాస్యత మరియు సంఖ్యా నైపుణ్యాలు. నెక్స్ట్ క్వశ్చన్, పునాది అక్షరాస్యత మరియు సంఖ్యాశాస్త్రం యొక్క భావన ఈ వయసు పిల్లలకు వస్తుంది. కరెక్ట్ ఆన్సర్ వచ్చి 3 నుండి 9 సంవత్సరాల వయస్సు సమూహం. నెక్స్ట్ క్వశ్చన్,
3 నుండి 9 సంవత్సరాల వయసు గల పిల్లల అభ్యసనాన్ని అంచనా వేయడానికి తగిన వ్యూహాలలో ఒకటి. దీనికి సరైన సమాధానము బహుళ కార్యకలాపాలలో పిల్లలను పరిశీలించడం. నెక్స్ట్ క్వశ్చన్, ఏ న్యాయకత్వ నమూనాలో పిల్లల సాంస్కృతిక మరియు భాషా నేపథ్యం ఆధారంగా పాఠశాల ప్రక్రియల రూపకల్పన గురించి మాట్లాడతారు? సరైన సమాధానం వచ్చి సందర్భ సహిత నాయకత్వం. నెక్స్ట్ క్వశ్చన్, పాఠశాలలో పిల్లల పురోగతిలో అభ్యసన అనంతరం లెర్నింగ్ గ్యాప్ను అర్థం చేసుకోగల పదాన్ని గుర్తించండి. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చి సంచిత అభ్యాస లోపం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి వీటిలో ఏది బోధనా నాయకత్వంపై ఫ్రేమ్వర్క్ లో భాగం కాదు? సరైన సమాధానం వచ్చి సైన్స్ ల్యాబొరేటరీలో ప్రయోగాలకు నాయకత్వం వహించడం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి సమాచారాన్ని అందించడం కమ్యూనికేట్ అనే ప్రమేయం దీనిని కలిగి ఉంటుంది. బోధనా నాయకత్వం దీనిని సానుకూలంగా ప్రభావితం చేస్తుంది. దీనికి సరైన సమాధానం వచ్చి పిల్లల అభ్యసన సామర్థ్యాలు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి ఒక పాఠశాల నాయకుడు తప్పనిసరిగా 3 నుండి 9 సంవత్సరాల వయసు గల పిల్లలలో దీనిని మదింపు చేయాలి. సరైన సమాధానం వచ్చి వారి బలాలు, అవసరాలు మరియు ఆసక్తులను అంచనా వేయడం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి FLN బలోపేతం చేయడానికి స్కూల్ లీడర్షిప్ కోసం ఏ మోడల్ తగినది కాదు? దీనికి సరైన సమాధానం వచ్చి పరివర్తన దీనికి సరైన సమాధానం విద్యా నాయకత్వం. నెక్స్ట్ క్వశ్చన్, సమాచారాన్ని అందించడం కమ్యూనికేట్ అనే ప్రమేయం దీనిని కలిగి ఉంటుంది. దీనికి సరైన సమాధానం పిల్లల పోర్ట్ఫోలియో గురించి తల్లిదండ్రులతో క్రమం తప్పకుండా. ఇవి ఫ్రెండ్స్, ఈ 40 క్వశ్చన్స్ మనం ఈ విధంగా ఆన్సర్ చేయాలి. మీ అందరూ కూడా కరెక్ట్గా ఆన్సర్ చేసి ఈ మాడ్యూల్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ ఇప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ అప్డేట్తో మరలా కలుద్దాం. అంతవరకు బాయ్.